చూడమ్మడు, మనల్ని తిట్టి కొట్టి నొప్పించే వాళ్ళను మనం హాయిగా చిపో అనేయచ్చు. కానీ మనల్ని ఏమీ అనకుండా మన గురించి బాధపడే వాళ్ళను మనం నొప్పించలేం కదా. ఐసలేదు గీసలేదు, మా అమ్మ నాన్న వచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అరే, మనమేం తప్పు చేస్తున్నావా? నేను వాళ్ళ కోడలుగా రావడానికి తగనా? నాకేం తక్కువని ఎగిరి గంతేస్తారు అని నీ ధీమా. చూడమ్మడు, రూపాయికి విలువిచ్చే పొగరబోతుల కన్నా మాటకి మనసుకి విలువిచ్చే పొగరబోతులు ఒప్పించడం చాలా కష్టం. మీ నాన్న చేసిన పాడు పనికి నీ నెత్తి మీద ₹1,00,00,000 కట్నం పెట్టినా మా నాన్న ఒప్పుకోడు. అమ్మో వచ్చేస్తున్నాడు. దీనికి ప్లీజ్ కూర్చో, కూర్చోమంటుంటే రావే. ఈ కార్ ఏంట్రా? అదే 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 ఏమో దారితో కూర్చుంటుంది. ఇది ఆడిది కదా, ఆ సుబ్బులు గాడిద్ది. అబ్బే అబ్బే, ఎవరది? బట్టిరా. ఓ ఆయన ఆసుపత్రిలో పని మానేశానుగా, యూనిఫామ్ ఇక్కడ ఉండిపోయింది, అందుకోసం. వాళ్ళు పిసినుగొట్లు కదా, వాళ్ళ నాన్న పంపించుంటాడు. ఆడంతటోడే. ఈ గంపలో కర్ణ పిశాచి గారి చేరింది. అదే గాలి అలా వచ్చి ఉంటుందానా? అయి ఉంటదిలే. ఈ గొడవంతో ఎందుకు తల్లే ఇక్కడికి దండెత్తావు? ఇంకాసిన నిందలు ఏం చాలనా? అదే అదే ఉండరా, అక్కడ జరిగాక ఇక్కడికి రావడానికి నీకు ఎన్ని గుండెలు? నా ఇంటికి రావడానికి నాకెన్ని గుండెలు కావాలి? ఉన్న గుండె చాలు. అవునా? నీ ఇల్లా ఇది? నీ ఇల్లా? అవును, నా ఇల్లే, నా అత్తారిల్లు. మనకు ఆ యోగమే ఉంటే ఆనాడు అన్ని సమయంగానే సాగేవి. పెద్దాళ్ళు మాట మాట అనుకుంటే అది మా పూచి కాదు. అమ్మాయి, మా మీద దయించు, ఇంటికెళ్ళు. ఇదేం ఆసామాసి సంగతి కాదు. నీ బాబు మళ్ళీ మా మీద రాళ్ళేస్తాడు. మేమే ఎత్తుకొచ్చామని మా మీదకి దండెత్తుకొస్తాడు. వస్తే రానియండి, నాకేం భయం. నా మొగుడున్నాడు, అత్తమావులున్నారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇంటి కోడల సంగతి. నేను మొండిని, జగమొంటిని. మా నాన్నకన్నా మీకన్నా అందరికన్నా మొంటిని. ఈ కటకటాల్లోంచి నా మొగుడు తాడి కట్టేదాకా తలుపు తీయను. మీరు తలుపు బద్దలు కొట్టారో, ఇదిగో ఈ కొడవలితో పీక నరుక్కొని చచ్చిపోతాను. ఖబర్దార్. నువ్వు అర్జెంటుగా సుబ్బులుగాడి ఇంటికెళ్ళి జరిగిందంతా చెప్పు. ఇలా నీ కూతురు గడేసుకుంది, తలుపు కొట్టే సస్తానంటుంది, మాదేం పూసి లేదు, మాకు పిల్లక్కర్లేదు, మాకు సిరాకు అని చేత నువ్వు వెంటనే వచ్చి బిడ్డను తీసుకెళ్ళని చెప్పు. ఎల్లు. అలాగా అల్లుడు, బాలే అల్లుడు. అల్లుడు నువ్వేంటి, మీ నాన్న కూడా భలే ఇయ్యకుడే. ఎలాగెలాగా ఏది మళ్ళీ చెప్పు. మా అమ్మాయి మీ ఇంట దూరి తలుపు గడేసుకుందా? నేనొచ్చి సైన్గా ఇడిపించుకెళ్ళాలని నీ బాబు ఆర్డర్ వేసాడా? భలే గుందల్లుడు. మరి ఇడిపించుకెళ్ళడానికి కట్టం ఎంత కట్టాలి? 1,00,000, 10 లక్షలా? దీనికి స్వయానా నా అల్లుడే నాకు రాయబారం తేవాలా? అలాగే నా కూతురు నడిపించుకోవాలంటే నా చేతిలో పని, కానీ ఆడు కొడుకుని అంటే నిన్ను నడిపించుకోవాలంటే నీ బాబుగాడి బాబు దిగి రావాలి. నా కూతుర్ని కట్టేసి నన్ను బెదిరిస్తారే? ఈ సుబ్బారాయుడు గారి జబ్బు అంటే ఇదిగో. ఏది ఇదేనా? సుబ్బారాయుడు గారి దెబ్బంటే ఇదేనా? అబ్బో, మంచికి రోజులు కావు మా అంగారు. ఇదిగో అబ్బే, ఇదిగో పోరే అల్లుడు. ఏమిటి? ఆ ఫోన్ కాంత అందించు, నీకు నీ పుణ్యం ఉంటుంది. ఏ పోలీసులు పిలుస్తావా? కాదు బాబు, ఫ్రెండ్స్ పిలుచుకుంటాను. మా అంగారు, ఫోన్ అందివ్వమని అడిగే బదులు సంఖ్యల తాళమే అడుగుండొచ్చుగా. ఇదిగో బాబు. అమ్మా,
హలో కప్పుడు అప్పారావు గారా? బావగారా? బావగారు కప్ప మునిగింది. జగస్పాతి అన్నపూర్ణమ్మ మా అమ్మాయిని తీసుకెళ్లి ఆ లంకలో కట్టేసుకుని డబ్బు కోసం గౌరవింది. ఏంటో రావు రావణాసుడు లేగా అవతల పిల్లల్ని కట్టి కొట్టి చంపేస్తున్నారంటేను. కొట్టగా ఏం చేస్తారు బాబుగారు? ఎలక్షన్ లో వాళ్ళ ఆట కట్టింది. అలాగా? గెలుస్తామనే ధీమాతో పొగరుతో ముందు వెనక తెలియకుండా అప్పులు చేసి డబ్బు తగలేశారు. ఇప్పుడు ఓడిపోతామని తెలిసింది. ఆ డబ్బంతా మీరుగా ఎవడిస్తాడు? అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు. అందుకే మీ అమ్మాయిని ఎత్తుపోయి కట్టేశారు. అయ్యో బాబు, ఏంటి నాకు దారి? నేనున్నానుగా. అవును, నానొచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. మగాడివి సిగ్గులేదు? లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ గడేసుకుంది. అవును మా ప్రభావం, తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా తలుపు తీయండి అమ్మా. నేను రాను, పొండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏమనరంట. అయినా సరే పొండి. చట్టాలతో పెట్టుకోవాలా? అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా? ఇంకో గంటలో నీ పని పోయిందా? మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు. అప్పారావు 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 అయ్యగారు అయ్యగారు, కొంప మురిగిందయ్యా. మీరు ఓడిపోయారు, అన్నపూర్ణమ్మ గెలిచింది. కథటం తిరిగింది. ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారా? రై, నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పు. లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యయ్యో నా తల్లి, నా మాలచ్చువే. గొప్ప మునిగిపోయింది. రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నాను. కంచే చేరు వేసింది. రూపాయే గొప్ప ముంచేసింది రోయ్, గొప్ప ముంచింది రోయ్. అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. లాభం లాభం 2. లాభం ఎక్కడిది? అంతా నష్టమే. 2 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? అయ్యయ్యో. 5 5 6 6 7. నాకు 7 మిగిలింది. నా కన్న బిడ్డలారా, సర్కిల్ నన్ను కన్న తల్లులారా, ఇందులోనే మన రుణం తీరిపోయిందా? అయ్యయ్యో. ఇల్లే ఈ డబ్బులు నాడికి నా పాల్గొనాకుంది. సర్కిల్ కనకం, అబ్బాయి శివ, అమ్మడు అనురాధ, లాయరు ఎక్కడున్నారయ్యా? నాన్నా, నాన్నా. అమ్మా అమ్మా తల్లి. ఆగక్కడ. ముందా డబ్బు ఇలా పడాయి.
బాబు బాబు థ్యాంక్స్ చెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సచిన నీ రుణం తీర్చుకోలే. రుణమా? నువ్వా? రైటే. ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి. వద్దులే, అందుకు నీ బతుకు చాలదు. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును. నువ్వా? లేలే, ఇదేమిటి బాబు, నిజానికి నీకు మేమే దండయ్యాలి. అంతే కదా, ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా స్టేజ్ ఎక్కి మా నాన్నకు కాదు మా అత్తకే ఓట్లు వేసింది అనగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది. మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి. అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యార్థి సోదరులకు అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి. వాటికొస్తే నిజానికి దండపడవలసింది సుశీలకి. అదేమిటి? ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు. మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే. ఏమన్నా అమ్మ గడుగ్గా శుభం, తొందరగా వేసే. ఈ లోగా మీ నాన్నకు ఎప్పుడు పొర తిరిగిపోద్ది. వేసే వేసే. అమ్మా అను అను, ఆలస్యం ఎందుకు? మీరు కూడా కానీ చేయండి, దీవించేస్తాం. నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఎన్నుకో, కట్టుకో. అదేంటి బాబు, నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను. ఆస్తి కూడానా? అంతేకందా. ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు అయ్యా, నువ్వేమనుకుంటావు వద్దంటే, నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా. ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్. కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోదు. 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు. నేను కోటీశ్వరుడు కదా, ఆస్తులు సగం నీదే. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే. అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి
ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు దూడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ, ఇది అన్యాయం. నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు. ఏమ్మా ఇచ్చారా? ఈ మడిచిగా? అబ్బే, ఈ మడిచిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. లోగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మన ఇంట్లోనే ఉండేవాడు. ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసూకి మళ్ళా మనకు తెలియదు. ఒకవేళ ధర్మిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. అమ్మా అమ్మా చెల్లమ్మా, అబ్బాయి చెప్పినవన్నీ అక్షరాలా రైతే. నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకు చిచ్చపడకూడదు. ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడుకొస్తున్నాను. అమ్మా, నా బిడ్డలకి తల్లైనా అత్తైనా నువ్వే. కడుపులో పెట్టుకుని కాపాడాలి. నేను ఊరు వదిలిపోతాను. కాశీకో వల్ల కట్టుకో. అంత మాట అనకన్నయ్యా. అను దామ్మ. సుబ్బులు, తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మంగారు. భలేవాడు అయ్యా. మా చిన్నలుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది. డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు. ఏయ్యమ్మా, అమ్మా శుభవార్త. శుభవార్త. మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి. నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. అదేట్రా? మంత్రి గారు ఏం అవుతానని శబ్దం పట్టాను కదా. మా చెల్లె మంత్రి కదా, నా మానే గెలిచింది. జై. కింద పడ్డా పైసా నీదేనంటావు. అంతే కదా.